వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోలాహలంగా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాల అందజేత. బాపట్ల జిల్లాలో అత్యాచార, హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. వివరాల్లోకి వెళ్తే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రోటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవ సాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. తొలుత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగులపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు.
మహిళా అత్యాచార హత్య కేసును సవాలుగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం ఉదయం బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈపురుపాలెం గ్రామంలోని సీతారాంపురం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలోని ఘటనా స్థలాన్ని మరణించిన మహిళా మృతదేహాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. సాక్షులతో మాట్లాడి నేరం జరిగిన తీరును గురించి తెలుసుకొని కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 21 సంవత్సరాల అవివాహిత మహిళ ఉదయం సుమారు 5:30 గంటల నుండి 5 గంటల 45 నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వెతకగా రైల్వే ట్రాక్ దగ్గరలో మహిళ చనిపోయి పడి ఉండడాన్ని గమనించిన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లుగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని, క్లూస్ టీమ్ సహాయంతో మహిళ యొక్క చెప్పులు, బహిర్భూమికి వెళ్లడానికి తెచ్చుకున్న వాటర్ బాటిల్, మృతురాలి బట్టలు సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసును సవాలుగా తీసుకొని అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30-5:45కి ఇంటి నుండి బయటికి బహిర్భూమికి రావడం జరిగింది. సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో అమ్మాయికి చనిపోవడం అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము. సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణ హత్య చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. ఈపురుపాలెం సీతారామపేటకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో రంగంలో దిగారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ వ్యవహారాలు చూసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో తాను కావాలని ఎవరిని అవమానించలేదని, ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు. టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చాక ఆయనను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో కొత్త కార్యదర్శి కోన శశిధర్కు బాధ్యతలు అప్పగించిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో నేర్చుకున్నానని, విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశానని తెలిపారు. తాను తనిఖీలలో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించానంటూ సామాజిక మాధ్యమాలలో ఎన్నో వచ్చాయని, అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే మాట్లాడాను తప్ప ఎవరిని అవమానించేందుకు అలా చేయలేదని అన్నారు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నానే, దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి అని కోరారు. మరో మనిషిని అవమానించే గుణం తనకి లేదని తెలిపారు. సెక్రటరీ చాలా విజిట్లు ఎంప్లాయీస్కి హ్యూమిలేట్ చేసేవాళ్ళు. నాకు తెలుసు, దేవుడు తెలుసు, ఇప్పుడున్నా సరే ఎవరికో నేను కావాల్సిన హ్యూమిలేట్ చేయడానికి ఆ మనస్తత్వం పెట్టి ఎవరితో మాట్లాడలేదు. లాస్ట్ 1 yearలో 40-50 విజిట్ చేస్తూ ఉంటాం. ఈ 50 విజిట్లో కూడా దాదాపుగా 200 మంది 250 మంది టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి
మీరు ఈ వాళ్ళతో ఎవరితో 1-to-1 అడగండి, కాన్ఫిడెన్స్లో తీసుకొని 1-to-1 అడగండి. నేనే చెప్పిన, ఎప్పుడు నేనే చేసిన సంవాదం వాళ్ళకి ఎప్పుడన్నా సరే ఒక హ్యూమిలేటింగ్గా, ఇంటిమిడేటింగ్గా, ఒక అలాగా కనిపించిందా? ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న విషయాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మీ అడుగుజాడలలో నడుస్తాయని, కాపులకు న్యాయం చేయాలని కోరారు. జన సైనికులతో తన మీద బూతులతో దాడులు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రాజకీయాలలో ఇటువంటి దాడులు చేయటం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు. కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను, ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని, ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ పిలుపునిచ్చారు. రోజువారీ దినచర్యగా భావిస్తూ ప్రతిరోజు యోగాని అభ్యసించాలని హితవు పలికారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంవీపీ కాలనీ పరిధిలోని జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆయుష్ విభాగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల ప్రభావం రోజురోజుకు ఎక్కువైపోతుందన్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, నేచురోపతి వైద్యులు డాక్టర్ టి తులసీరావు, బ్రహ్మకుమారి శివలీల, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఏడీసీ కెఎస్ విశ్వనాథన్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్గా కూడా పోస్టర్స్ వల్ల ఇవాళ కూర్చుని బయటకే ఉండి ఫోన్ వాడుతున్నాము, దానివల్ల నడక పెట్టేస్తుంది, అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది. ముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే సమస్య వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పిల్లలకు వచ్చేస్తుంది. సో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు చేస్తాను. రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు, కూర్చుని జరగకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు జస్ట్ బ్రీత్ చాలు, అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఇట్లాంటివి అందరూ ఇన్స్పైర్ అయ్యి మీ కమ్యూనిటీస్లో, మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి 10 మంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ వ్యాప్త యోగా దినోత్సవం ఇవాళ మీకు సెలబ్రేట్ చేస్తారు. సో ఇవాళ చేయడమే కాదు, ఇక్కడ ఎవరైతే 2 చేతులు ఎత్తారో లేదా 1 చేతి ఎత్తారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆ ప్రాక్టీస్లో తీసుకొచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను. అండ్ ఇలాగ మన కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే పెంచుతారో విశాఖపట్నం ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది, మాకు కూడా పని తగ్గుతుంది. ఈ సమస్యలు మీరే ఎదుర్కొంటారు, మా అవసరం ఉండదు. సో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో సిటిజన్స్ని ప్రభుత్వం మీద డిపెండెన్స్ అనేది తగ్గించే పనులు మేము పనిచేయాలి తప్ప మా మీద డిపెండెన్స్ పెంచే విధంగా మేము పనిచేయకూడదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగబాక మండలం తోటాడ గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి రాజా యోగా ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓంకార పీఠం ప్రాంగణంలో యోగాసనాలు వేశారు.
మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుషుమ్నా కుమార్ పర్యవేక్షణలో యోగా శిక్షకుడు ఎస్ కుమార్ రాజు అక్కడికి వచ్చిన వారితో ఆసనాలు వేయించారు. యోగ సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఒక్కో ఆసనం దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చాలా అవసరమని గుర్తు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నేటి రోజులలో సర్వరోగ నివారణి యోగా అని తెలిపారు. చిన్న వయసులోనే దీనిపై ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తోటాడ పరిసర గ్రామాల ప్రజలతో పాటు హైస్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఓంకారపేట ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు సచివాలయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వెంకటరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. దీన్ని అన్ని దేశాలు కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యోగాని కంపల్సరీగా ప్రతి స్కూల్లోని ట్రస్టుల్లోని అన్నిటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీన్ని మన గురుదేవుల ఆశీస్సులతో మన ఆశ్రమంలో కూడా ఈ రోజుని ఈ ప్రత్యేకత యోగా దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన గురుదేవులకి ప్రణామం తెలుపుతూ ఈ యోగాసనాలని సూక్ష్మ వ్యాయామం అంటారు, యోగా అంటారు. చిన్న చిన్న కదలికలతో ఈ వ్యాయామాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట. దీనికి ఫౌండరు పతాంజలి మహర్షి. ఇతను 2వ శతాబ్దంలోనే మనకి ఈ యోగాసనాలని మనకి తెలియజేయడం జరిగింది. ఈ పతాంజలి మహర్షి గారు చెప్పింది స్థిరం సుఖం ఆసనం. మనము ఏ స్థితిలో కూర్చుంటామో సుఖంగా కూర్చోవాలి, మనస్సుని నిర్మలంగా ఉండాలి. అదే ఆసనం పతాంజలి మహర్షి చెప్పింది. ఇప్పుడు ఆ వ్యాయామాలన్నీ కూడా యోగాసనాలు తల కానించి కాళ్ళు వరకు కూడా మొదటి భాగంలో చేస్తాము. 2వ భాగంలో చిన్న చిన్న కదలికలతో ఆసనాలతోని చేస్తాము. 3వ భాగంలోని ప్రాణాయామము ధ్యానము చేస్తాము. విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మల్టీపర్పస్ హాలులో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RINL డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ సురేష్ చంద్ర పాండే పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సెషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ RINL విశాఖ ఉక్కు కర్మాగారం తన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మరియు ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించడానికి అనేక సంవత్సరాల నుండి టౌన్షిప్లో క్రమం తప్పకుండా యోగా తరగతులను నిర్వహించడంలో ముందుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిన అవసరాన్ని డాక్టర్ S.C. పాండే తెలిపారు. స్టీల్ జనరల్ హాస్పిటల్ GM డాక్టర్ AP నవీన్ కుమార్ యోగాను ఒక జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. యోగా మెరుగైన ఆరోగ్యానికి సంపూర్ణ ఔషధం వలె పనిచేస్తుందని తెలిపారు. ప్రఖ్యాత యోగా గురువు A. కనకారావు యోగా విశిష్టతను వివరించారు. డైరెక్టర్ ఫైనాన్స్ CHSRV GK గణేష్, డైరెక్టర్ కమర్షియల్ GVN ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్రాస్ ద హ్యాండ్స్ ఆన్ యువర్ షోల్డర్ బ్యాక్. క్రాస్ ద హ్యాండ్స్, ప్లేస్ ద హ్యాండ్స్. ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని బీజేపీ నాయకులు గూండాల గోపి నాగిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గోండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను ఉపయోగాలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్గా నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బూత్ అధ్యక్షులు కామోసు బాబు, తిమ్మిశెట్టి చంద్రశేఖర్, ప్రసాద్, రవణప్ప తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ యోగా డే విశిష్టత పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డేని పాటిస్తున్నారు. యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితేనేమి, యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి, యోగా జనకు నేర్పించడానికి, విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోయే రోజుల్లో పెట్టబోతున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది. యోగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాదు, మనం ఏ విధమైనటువంటి ఉబ్బసాలు ఈ రోగాలు ఉంటే కూడా మనం ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి. మనం రోజు చేసే దానివల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు.
కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి అతీతంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే మందే అనుకుంటారు. కాదు, అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. వయసు అయిన వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ యోగా చేయడం వల్ల వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వయం మరియు సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, ప్రస్తుతం మన జీవన విధానంలో మార్పులు వచ్చాయని, మన ప్రాచీన జీవన విధానాన్ని తిరిగి స్వీకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత్ వేజండ్లా తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన విద్యాభవన్స్ క్యాంపస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగా విద్య ఏది ఉన్నదో దానిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాం. 2014లో ఆయన బాధ్యత స్వీకరించాక 2014 సెప్టెంబర్లో యునైటెడ్ నేషన్స్ లో సెప్టెంబర్ నెలలో యోగా దినోత్సవాన్ని గురించి ఆయన ప్రపోజల్ చేసినప్పుడు, ప్రతిపాదించినప్పుడు జూన్ 21ని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించడమే కాకుండా దాదాపు ఆ సంవత్సరం 177 దేశాల్లో, ప్రపంచంలో 177 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది అనేటువంటి విషయం భారతదేశానికి అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి. యోగాతో శారీరక మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడులను అధిగమించవచ్చని రాజమండ్రి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి పేర్కొన్నారు. స్థానిక జేకే గార్డెన్స్లో నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి మాట్లాడుతూ, యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో పాటు మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం చెప్పి ప్రతి సంవత్సరం 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. మొత్తం దేశమంతా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యొక్క చొరవతో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ జాతీయ దినోత్సవం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా యోగాకి ప్రాముఖ్యత చాలా పెరిగింది, అవేర్నెస్ వచ్చింది. ఇది ఎప్పుడో పూర్వకాలంలోనే మన పూర్వీకులే స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క యోగా ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ. కరోనా టైంలో కూడా చాలామందికి అర్థమైంది. ఎవరైతే యోగా చేస్తున్న వారు ఉన్నారో వారికి కరోనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదనేది అప్పుడు మనకి అందరూ తెలియజేశారు, డాక్టర్స్ కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉన్న జాబ్ ఒత్తిడులు కానీ లేదా పర్సనల్ ఒత్తిడులు కానీ అన్నీ తట్టుకొని ఆరోగ్యపరంగా మనం నిలబడాలంటే యోగా చాలా అవసరం. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సిద్ధంగా ఉందని, ఎగుమతుల మార్కెట్లో విశాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తుందని విశాఖ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ శాఖ ఆధ్వర్యంలోని నగరంలోని ప్రముఖ ఎగుమతిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంకజ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ కుమార్ మోహిత్లు మాట్లాడుతూ, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, సరసమైన క్రెడిట్, పోటీ ట్రెజరీ రేట్లు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విశాఖ రీజనల్ మేనేజర్లు సంజీవ్ కుమార్, దెబ్నాథు, బాలసుబ్రహ్మణ్యం, చక్రధర్, గారపాటి తదితరులు పాల్గొన్నారు. So, see, State Bank of India, the largest bank of the country and one of the largest bank of the world also, we understand the need of the export. The export gives the boost to the economy and we understand that it is very important for the economy.
So today we are coming to the customer. With the customer, we are discussing how to not only boost the export. SBI has been always a pioneer in MSME financing and in export financing. And this year, obviously, as in the previous year also, we were giving a lot of focus there on the export side. This year, it's a part of a plan where we have been doing this exporters meet across the state because there's a huge potential. I am Chakradhar, overseas branch AGM, విశాఖపట్నం. ఇవాళ మనం ఎక్స్పోర్టర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ మనకి ఫారెక్స్, ఎస్ఎంఈ క్రెడిట్, ఫారెక్స్, ట్రెజరీ, ఇప్పుడు ట్రెడ్స్ అని ఎల్సీబీల్ డిస్కౌంటింగ్ కొత్తగా లాంచ్ చేసింది బ్రాంచ్. దట్ ఈస్ అన్ ఆర్బీఐ ఇనిషియేటివ్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బ్రాంచ్ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ ట్రెడ్స్ ఎల్సీబీల్. ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాల అందజేత. బాపట్ల జిల్లాలో అత్యాచార, హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.